హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ వేలో చూపిస్తా, చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. దీంట్లో 3 to 4 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్. ఇది బాగా ఫ్రై అవ్వాలి. నేను 1 టమాటా ఇలా చిన్నగా కట్ చేసేసుకున్నాను. మష్రూమ్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పోపు అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. అలాంటప్పుడే మనకి మష్రూమ్ కర్రీ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ మనం వాష్ చేసుకున్న మష్రూమ్ ఉంది కదా, ఇది బాగా ఇలా పిచ్చుకొని మనం వేసుకోవాలి. అప్పుడే దీనిలో ఉండిన వాటర్ అనేది తక్కువ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకున్నప్పుడు కూడా వాటర్ వచ్చేస్తుంది కదా, సో అందుకే ఇలాగ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అయితే వచ్చేస్తుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ వచ్చింది, అందుకే మొత్తం బాగా పిలిచి వేసుకోవాలి. ఇలా చూసుకొని సాల్ట్ ఎక్కువ వేసేస్తారు చాలామంది, దానివల్ల మనకి ఉప్పు ఎక్కువ అయిపోద్ది. ఇది సగ్గుతుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి సాల్ట్. నెక్స్ట్ మనం కర్రీ పౌడర్ యాడ్ చేసుకోవాలి 1 స్పూన్. ఇది బాగా ఫ్రై అయిపోతే దగ్గరగా అయిపోద్ది కాబట్టి సో చూసుకొని యాడ్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కొంచెం యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes లాగా మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా మూత తీసి ఒక 3 minutes లాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇది రైస్ అయినా రోటీతోనైనా కూడా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు మూత తీగన వాటర్ ఉంటుంది అనుకోండి, ఇలా మూత తీసి ఒక 3 to 4 minutes కుక్ చేసేసుకుంటే ఫ్రై చేసుకుంటే వాటర్ మొత్తం ఇంకిపోద్ది. అప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.